కేఆర్ఎం రివ్యూ. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కే ర్యాంప్ అనాలా, కే రాడ్ అనాలా అర్థం కావట్లేదు. నిజంగా మధ్యాహ్నం సినిమా చూసి వచ్చేసి రివ్యూ చేయకూడదని అనుకున్నాను. కానీ కాంతార సినిమాలో పులిగా వచ్చి ఓ అంటాడు కదా, ఆ టైప్ లో నన్ను నిద్ర లేక మరి రివ్యూ చేయ అంటే ఆల్మోస్ట్ 12 o'clock నైట్ 12-12:30కి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. అండ్ మూవీ విషయానికి వస్తే పాజిటివ్స్ లో చెప్పుకోవడానికి పెద్దగా అంటూ ఏం లేవు, బట్ చెప్పాలి కాబట్టి హీరో ఇంట్రడక్షన్ సీన్, హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ పర్లేదు. వెన్నెల కిషోర్ 20 minutes ఉంటాడు సినిమా మొత్తంలో. 20 minutes లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ఫస్ట్ 10 minutes మంచి హైప్ ఉంటుంది, తర్వాత ఏదో క్యాజువల్ గా వెళ్ళిపోతుంది. పెద్ద తారాగణాన్ని పెట్టుకున్నారు. నరేష్, సాయి కుమార్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ని పెట్టుకున్నారు. విమలా రామన్ అండ్ కామ్నా జెట్మలాని లాంటి హీరోయిన్స్ ని కూడా పెట్టుకున్నారు. బట్ వాళ్ళ క్యారెక్టర్ అసలు ఇంపార్టెన్స్ లేవు. అట్లీస్ట్ విమలా రామన్ కి ఒకటో రెండో డైలాగ్స్ అని ఉన్నాయి, కానీ కామ్నా జెట్మలానికి అసలు ఏమీ లేదు. అండ్ నరేష్ నెగిటివ్ విషయానికి వచ్చేసరికి అండ్ డైరెక్టర్ కొంచెం ఎక్కడో తడబడ్డట్టే అనిపించింది. సాంగ్స్ పెద్దగా ఏం పేర్లేదు. ఈ సినిమాలో బీజిఎం అని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. యాజ్ యూజువల్ నార్మల్ తప్పెట్లు కొట్టినట్టే అనిపించింది సినిమాలో. అండ్ అదే పాజిటివ్ చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. సినిమా కామెడీ జానరే అన్నారు, కానీ ఒక మంచి సబ్జెక్ట్ ని కామెడీలో తీసుకెళ్లాలని ట్రై చేశారు. అది కొంతవరకు వర్కౌట్ అయిందనే చెప్పాలి. సెన్సిటివ్ సబ్జెక్ట్, ఆ సూసైడికల్ అట్లాంటి సబ్జెక్ట్, చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ని కామెడీ యాంగిల్లో చూపించాలి అంటే, ఆ సబ్జెక్ట్ ని కామెడీ యాంగిల్లో చూపించాలి అనుకున్న తపన ఏదైతే ఉందో చాలా బాగుందనే చెప్పాలి. బట్ తీసే కాడ ఎక్కడో తడబడ్డట్టు అనిపించింది. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే చెప్తాను కదా, బీజిఎం అసలు ఒక్కడు బాగాలేదు. ఆ ఓనం సాంగ్ ఏదో బాగానే ఉంది అంటున్నారు, కానీ నాకైతే పెద్ద ఏం ఎక్కలేదు. అండ్ ఇంట్రొడక్షన్ షార్ట్ లో ఓల్డ్ సాంగ్స్ వేస్తారు, అది చాలా బాగా అనిపించింది, మంచి వైబ్ని ఇచ్చింది. అండ్ హీరోని బాగా డ్రింకర్ గా పోర్ట్రై చేయాలని చూస్తారు. అండ్ చిల్లర్ 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 అనే చెప్పుకుంటూ ఉంటాడు, కానీ ఎక్కడ అంత చిల్లర్ లాగా అయితే నాకు అనిపించలేదు. ఏదో యాక్టింగ్ వరకు చేస్తున్నట్టు అనిపించింది. ఇంకా సాయి కుమార్ గారు ఎంతో మంచి టాలెంటెడ్ యాక్టర్, అసలు నిజంగా ఆయన వాడుకునే లేదు. జస్ట్ ఒక్కటే ఒక డైలాగ్ కి పరిమితం చేశారు. ఆడుంటే బాగుండు, అదొక్క డైలాగ్ తప్ప ఏమీ లేదు సినిమాలో పాపం సాయి కుమార్ది. కానీ క్లైమాక్స్ లో ఎమోషన్ మాత్రం చాలా బాగుంది. నరేష్ యాక్టింగ్ నిజంగా చెప్పాలంటే క్రింజ్. సినిమాలో నిజంగా నాకు ఏదనిపించిందో వాళ్ళే వేసుకుంటున్నారు పంచ్. నాకు కొన్ని సీన్స్ క్రింజ్ లాగా అనిపించింది, వాళ్ళే క్రింజ్ అనుకుంటున్నారు. నాకు లాగ్ అనిపించింది, వాళ్ళే లాగ్ అని వేసుకుంటున్నారు. మొత్తం నిజంగా ఫస్ట్ హాఫ్ లో స్టోరీయే లేదు. ఫస్ట్ హాఫ్ ఎంత జనరల్ స్టోరీ అంటే, 200-300 సినిమాల్లో సేమ్ స్టోరీ. ఒక హీరో ఇంటికాడ వద్దు, నువ్వు ఈ స్టేట్ లో ఉండదు, వేరే స్టేట్ కి వెళ్ళిపో అంటారు. అతను అక్కడికి వెళ్తాడు, అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు, అక్కడ లవ్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఇంతే, ఏముండదు సినిమాలో. అసలు ముందుకు వెళ్తే వెనక్కి వెళ్తాడు. హీరో హీరోయిన్ పడేసాడా లేదా అన్నది. ఆబ్వియస్లీ హీరో అన్నాక హీరోయిన్ పడేస్తాడు. సెకండ్ హాఫ్ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏంటి కాన్ఫ్లిక్ట్ అన్నదే సినిమా అంతా. వాళ్ళిద్దరు కలిసారా లేదా అన్నదే సినిమా. ఏం లేదు ఇక సినిమాలో. ఇంకా చెప్పాలంటే అసలు నిజంగా 2 నిమిషాల కన్నా ఎక్కువ వీడియో చేయకూడదు అనుకున్నాను. నిజంగా అసలు నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఈ వీడియో చేసేది. బట్ ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. బీజిఎం అయితే వరస్ట్. ఒక 2 సీన్లు చెప్తాను, 2 సీన్లు నిజంగా నాకు అసలు నచ్చలేదు ఆ సీన్స్. ఇప్పుడు హీరోయిన్ కి హీరో నచ్చాలంటే ప్రతి సినిమాలో పెట్టి ఒక ఫైట్ సీన్ ఒకటి పెట్టాలి. ఎక్కడ నుండో ఒకడు వస్తాడు, హీరోయిన్ ని గెలుపుతాడు. హీరోకి తెలుస్తుంది, హీరో వెళ్ళి విలన్స్ ని కొట్టాలి. సేమ్ సీన్ సేమ్ అన్ని సినిమాల్లో, చాలా మటుకు మాక్సిమం సినిమాల్లో ఇదే ఉంటుంది సీన్. బట్ ఇక్కడ ఏంటి, హీరోయిన్ వచ్చి చెప్తుంది, బట్ హీరోయిన్ కి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటది. ఆ అమ్మాయిని నేను ఎక్కడో చూసాను, మేబీ బేబీ సినిమాలోనే చూసాను అనుకుంటే, నాకు కరెక్ట్ గా గుర్తులేదు ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి అయితే. ఆ అమ్మాయిని హీరో వస్తాడు దెబ్బ వచ్చి ఆ అమ్మాయిని కొడతాడు పక్కన. నేను చెయ్యేస్తేనేమో నువ్వు నన్ను తోసేస్తా ఉంటావు, వీళ్ళు వస్తేనేమో వాళ్ళని ఏమనలేదు అని చెప్పి కొట్టేస్తాడు. అది నాకు అసలు నిజంగా సీన్ అయితే అసలు నచ్చలేదు. అండ్ ఇక్కడ ఏంటి కాన్ఫ్లిక్ట్, హీరోయిన్ నడుము మీద చెయ్యేస్తాడు అనేసి హీరో కోపం వచ్చింది, ఫైన్. మరి ఇక్కడ వీళ్ళ మా అమ్మ చేసేది ఏంటి, నరేష్ క్యారెక్టర్ సినిమాలో కనిపించిన ప్రతి అమ్మాయి చేస్తూ పోతుంటాడు. కొంచెం చెప్పడానికి నాకు ఎలాగో ఉంది, కానీ ప్రతి అమ్మాయికి ఆంటీలో ఎవరిని చూసినా చేస్తూనే ఉంటాడు. అండ్
చాలా ఉమనైజర్ గా చూపించేసారు నరేష్ ని. అండ్ ఎందుకు అని అంటే ఒక బ్యాక్ స్టోరీ చెప్తారు. అప్పట్లో ఒక అమ్మాయి నడుము పట్టుకుంటే నాకు వీణ మోగింది, అందుకే ఆ వీణ మళ్ళీ మోగుద్దేమో అని చూద్దామని అందరిది పట్టుకుంటా అని. వాట్ మ్యాన్, వీళ్ళ ఇందాక నువ్వు కొట్టినావు కదా, వాళ్ళు కూడా అదే వీణ మోగుతుందేమో అని పట్టుకున్నారేమో. అలాని పట్టుకోవాలని అనట్లేదు, కానీ నువ్వు ఇక్కడ అఫెండ్ చేస్తున్నప్పుడు ఇక్కడ డిఫెండ్ ఎందుకు చేయలేకపోయినావు? నువ్వు మా ఆయన చేసేది తప్పు అని చెప్పలేకపోయినావు కదా. అంటే కమర్షియల్ సినిమాలో లాజిక్స్ ఎక్కడం చాలా సిల్లీగా ఉంటది. బట్ ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే వర్త్ అనిపించలేదు. కానీ చాలా మంది కామెడీ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అన్నారు. కానీ అంటే చాలా ఆ, ఈ జబర్దస్త్ కామెడీలో వచ్చే పంచెస్ లాగానే డానియల్ అంటే ధనియాలు అనడం, పాల్ అంటే పాలమెటోడా అనడం, చాలా చాలా సెన్స్లెస్ జోక్స్ లాగా అనిపించింది నాకు. నిజంగా కొన్ని కొన్ని సీన్స్ కి అయితే నవ్వు రాలే. అక్కడక్కడ కొన్ని సీన్స్ లో ఎంటర్టైన్ అయ్యాను. బట్ అంతగా అయితే నాకైతే ఏం నచ్చలేదు. సినిమాకి నేనైతే మాక్సిమం ఏ సినిమాకి కొంచెం కొంచెం బాగున్న 3 రేటింగ్ అయితే ఇస్తాను. ఈ సినిమాకి నిజంగా చెప్తున్నా 2.5 రేటింగ్ కన్నా ఒక్క 1% కూడా నేను ఎక్కువ ఇవ్వలేను. ఎందుకంటే నిజంగా అసలు కేర్ ర్యాంప్ కాదు, ఇది కేర్ రాటే. బట్ చాలా మంది రివ్యూవర్స్ కి మరి ఎక్కడ ఈ సినిమా నచ్చిందో నాకైతే తెలియదు. మేబీ పెయిడ్ రివ్యూస్ చెప్తున్నారో ఏమో. నిజంగా సినిమా చూసి వచ్చి కింద కమెంట్ చేయండి బ్రో. నిజంగా సినిమా బాగుంది అంటే నేను మళ్ళీ వెళ్తాను, మళ్ళీ సినిమా చూస్తాను, మళ్ళీ డీప్ గా చూస్తాను. ఒకటేసారి కావాలంటే 2-3 సార్లు చూసి వస్తాను. వచ్చిన తర్వాత సినిమా బాగుంది అని కమెంట్ పెడితే ఖచ్చితంగా నేను మళ్ళీ వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ సేమ్ రివ్యూ చెప్తాను. సేమ్ అంటే రివ్యూ కాదు, అప్పుడు రివ్యూ చేంజ్ చేసి చెప్తాను. ఒకవేళ నిజంగా నేను ఎక్కడైనా ఏమైనా మిస్ అయ్యానా లేదా అని చూస్తాను. యాక్చువల్ 2 నిమిషాలుగా నేను చేయకూడదు అనుకున్నాను. మేబీ 6-7-8 మినిట్స్ దాటిపోయి ఉంటది. నిజంగా అసలు నిజంగా ఏం చెప్పలేము. సినిమా అయితే వరస్ట్ అని చెప్పలేము, కానీ నిజంగా డైరెక్టర్ ఎక్కడో తడబడ్డాడు. ప్లాట్ మంచిదే, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ కొన్నిటిని ఇరికిచ్చినట్టు అనిపించింది. అవసరం లేదు. సో దిస్ ఈస్ మై రివ్యూ ఆఫ్ కేర్. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.